Hello, sir. Good morning to all of you. Andariki na voice inputunda, please confirm cheyandi. Everyone. Yeah, good morning, sir. Everyone, please confirm. Okay. See guys, last time మనం cash discount మనం discuss చేసింది. cash discount కదా? No sales. మనం డౌన్ పేమెంట్ కస్టమర్ డౌన్ పేమెంట్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్. ఓకేనా? కస్టమర్ క్రెడిట్ మెమో డిస్కస్ చేద్దామా? కస్టమర్ క్రెడిట్ మెమో FB75. No, sir. No. No, sir, we did not. ఓకే, సో ఇది దీంతో పాటు కస్టమర్ క్రెడిట్ మెమో కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో టుడే మనకి బేసిక్గా ఈరోజు టాపిక్ ఏంటంటే కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్. ఒక నిమిషం అండి. ఓకే, సో అందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? విజిబుల్ నా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir, we can సో see. ఈ రోజు మనం కస్టమర్ సంబంధించి డౌన్ పేమెంట్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పేమెంట్స్, కస్టమర్ పేమెంట్ అంటే మనకి ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్. ఓకేనా? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెస్ స్టెప్స్ మనం రాసుకుందాం. ప్రాసెస్ స్టెప్స్. చెప్పుకున్నది ఏంటంటే టాపిక్ ఈరోజు సో ఫస్ట్ కస్టమర్ అనేవాడు జనరల్గా కంపెనీ ఇన్వాయిస్ చేస్తే కస్టమర్ ఏం చేస్తాడు? పేమెంట్ చేస్తాడు. కంపెనీ ఇన్వాయిస్నే మనం ఏం చెప్పాం? బిల్లింగ్ అన్నాం. కంపెనీ ఇన్వాయిస్ ఏమన్నాం మనం? బిల్లింగ్ అన్నాం. మనం బిల్ చేస్తే కస్టమర్ ఏం చేస్తాడు? పేమెంట్ చేస్తాడు. సో కొన్నిసార్లు మనం అడ్వాన్స్గా పేమెంట్ చేస్తాడు కస్టమర్. సో ఎస్ఏపిలో మనకి అడ్వాన్స్ పేమెంట్స్ అన్నా, డౌన్ పేమెంట్స్ అన్నా, స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అన్నా ఒకటే. ఎస్ఏపిలో డౌన్ పేమెంట్స్ ఏమంటారు? ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఇండికేటర్స్ అంటే ఏంటో చూద్దాం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. డౌన్ పేమెంట్స్ ఏమంటారు? స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. ఓకే, సో మనకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు డౌన్ పేమెంట్స్. సో ఫస్ట్ కస్టమర్ డబ్బులు కడతాడా లేదా కంపెనీ ముందు బిల్ చేస్తుందా? ఇందులో డౌన్ పేమెంట్స్లో అడ్వాన్స్ పేమెంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అడ్వాన్స్ పేమెంట్? కస్టమర్ అనేవాడు డబ్బులు కడతాడు, అడ్వాన్స్గా డబ్బులు కడతాడు. అవునా కదా? కస్టమర్ అనేవాడు అడ్వాన్స్గా డబ్బులు కడతాడు. సో కాబట్టి ముందు కస్టమర్ అడ్వాన్స్ కడతాడు. కాబట్టి ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ సంబంధించిన ఒక టీ కోడ్ ఉంది మనకి. ఓకే, కస్టమర్ డౌన్ పేమెంట్ టీ కోడ్. కస్టమర్ డౌన్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-29. తర్వాత కంపెనీ ఏమిస్తుంది? వాడికి ఇన్వాయిస్ ఇస్తుంది. ఓకే, సో ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB70 లేదా F-20. కస్టమర్ డౌన్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-22. కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB70 లేదా F-22.
22 తర్వాత సో మరి ఇక్కడితో ట్రాన్సాక్షన్ అయిపోయింది కదా. సో ఫస్ట్ డబ్బులు కట్టాడు, తర్వాత ఇన్వాయిస్ పంపించాడు, అయిపోయింది కదా. కానీ ఎస్ఏపిలో ఇది ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది, స్టిల్ ఇంకా అవ్వలేదు. సో పేమెంట్ ఇన్వాయిస్ అయిపోయింది కదా అంటే ముందు అయిపోయింది, ఫస్ట్లో ఇన్వాయిస్ పే చేసాం, తర్వాత ఇన్వాయిస్ పంపించాం, తర్వాత వాడు పేమెంట్ చేసాం, అక్కడితో అయిపోయింది. కానీ ఇక్కడ డౌన్ పేమెంట్ కేసులో ఇది స్టిల్ ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది ఎస్ఏపిలో. అందుకే దీన్ని డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ ఉంది సెపరేట్గా. సో కస్టమర్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-32. అసలు F-37 అంటే ఏంటో చూద్దామా? F-37 రిక్వెస్ట్ అనుకుంటా. ఫస్ట్ కస్టమర్ వచ్చి అయ్యా బాబు నేను ఇంతకంటే ఎక్కువ కట్టలేనని చెప్పి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ అంటే ఏంటి? నోటెడ్ ఐటమ్. ఫస్ట్ కస్టమర్ ఇంతే కడతాను అని చెప్పి మాట్లాడాడు, దాన్ని ఏమంటాం? రిక్వెస్ట్ ఈజ్ ఏ నోటెడ్ ఐటమ్. తర్వాత డబ్బులు కట్టాడు, డబ్బులు కట్టినప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ని ఎస్ఏపిలో రికార్డ్ ఎలా చేస్తాం? F-37లో రికార్డ్ చేస్తాం. తర్వాత పేమెంట్ చేసినప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం? F-29లో రికార్డ్ చేస్తాం. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB70 లేదా F-22. కస్టమర్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-37. ఇది మరి ఈ రిక్వెస్ట్ అంటే నోటెడ్ ఐటమ్ అనమాట. దీన్ని ఈ రెండింటిని క్లియర్ చేయడానికి ఈ టీ కోడ్ యూస్ చేస్తాం. ఇక్కడతో నల్లిఫై అయిపోతుంది, మరి రిక్వెస్ట్ మిగిలిపోతుంది. దీన్ని మనం ఏం చేయాలి? రిక్వెస్ట్ని తీసేయాలి, ఎస్ఏపి సెషన్లో తీసేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? రివర్స్. ఎస్ఏపిలో మనం రివర్స్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్గా రాంగ్గా పోస్ట్ చేస్తే దాన్ని ఏం చేయొచ్చు? రివర్స్ చేయొచ్చు. ఇక్కడ రాంగ్గా పోస్ట్ చేయలేదు, నోటెడ్ ఐటమ్ పోస్ట్ చేసాలి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మాట ఎందుకు మధ్యలో? అందుకే దాన్ని ఏం చేసాం? రివర్స్. ఫస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ ఏ నోటెడ్ ఐటమ్. ముందు అయ్యా బాబు ఇంత కట్టుకుంటానని చెప్పి కంపెనీ దగ్గర మాట్లాడుకున్నాడు. సరే ఓకే అంతే కట్టు అన్నాం. మాట్లాడిన మాటకి ఎస్ఏపిలో ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటుందా? మాట్లాడిన మాటకి ట్రాన్సాక్షన్ ఉంటుందా? ఉండదు. నోటెడ్ ఐటమ్, నో ట్రాన్సాక్షన్, నో డెబిట్ క్రెడిట్స్. ఇది ఓన్లీ మాట. ఇప్పుడు నేను ఫీజు ఎంత కడతానని చెప్పి నా దగ్గర మాట్లాడావు, అదేమన్నా ఫైనాన్స్ ట్రాన్సాక్షనా? కాదు. ముందు ఏమన్నా రిక్వెస్ట్ చేసావు, తర్వాత ఏం చేసావు? పేమెంట్ చేసావు, తర్వాత ఏమి ఇచ్చాను? ఇన్వాయిస్ ఇచ్చాను. తర్వాత మన ఇద్దరి మధ్య మాట మిగిలిపోయింది కదా, ఆ మిగిలిపోయిన దాన్ని ఎస్ఏపిలో నుంచి తీసేయాలంటే ఏంటి? FB0. మరి ఈ రెండు అంటే ముందు పేమెంట్, తర్వాత ఇన్వాయిస్ అయిపోయింది, దీన్ని క్లియర్ చేయాలంటే ఏంటి? నల్లిఫై చేయాలంటే F-30. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి చదవండి అందరూ కూడా. 1 minute ఒకసారి అందరూ కూడా 1 minute చదవండి. ఆల్ రైట్. సి గైస్, మనం ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే, ఓకే ఫస్ట్ ఎస్ఏపిలో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ని పోస్ట్ చేయాలి. సో ఏం చేయాలి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కాదు, ఇట్స్ ఏ నోటెడ్ ఐటమ్. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ ఏ నోటెడ్ ఐటమ్. ఫస్ట్ ఎస్ఏపిలో డౌన్ పేమెంట్ అని చెప్పి రిక్వెస్ట్ అంటే ఇక్కడ F-37 చేసే ముందు చిన్న బ్యాక్ ఎండ్ సెటప్ చేసుకుంటా నేను. ఇది చేయకపోతే మనకి ట్రాన్సాక్షన్ ఎర్రర్స్ వస్తాయి పోస్ట్ చేయకపోతే. ఇదేనా మంది? అమ్మయ్యా
రైట్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లెక్కేసుకోండి మీరు దాని వదిలేయండి. ఓకే, ఫస్ట్ ఏంటిది ఎఫ్ డాష్ 37. ఎఫ్ డాష్ 37 అంటే ఏంటి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ ఏ నోటెడ్ ఐటమ్. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అనేది ఏంటిది? నోటెడ్ ఐటమ్. ఎంటర్. సో ఇక్కడ మనం తీసుకోండి, ఇది డాక్యుమెంట్ అయిపోయింది. నోటెడ్ ఐటమ్ అయినా సరే డీజెడ్. కంపెనీ కోడ్ ఏంటి? జెడ్పీవిటి. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. రిఫరెన్స్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ పోస్ట్ విత్ ద రిఫరెన్స్. ఇదేంటిది? రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ కస్టమర్ తీసుకోండి, కంపెనీ కోడ్ ఏంటిది? జెడ్పీవిటి. ఓకే, ఏ అంటే ఏంటి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. ఎస్ఏపిలో డౌన్ పేమెంట్స్ ఏమంటారని చెప్పాం? స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. ఎంటర్. సో ఎస్ఏపిలో మనం ఎంటర్ చేస్తున్నాం, ఒక ₹1,00,000 మాట్లాడుకున్నాం మన రిక్వెస్ట్. ఓకేనా? సో ₹1,00,000. సో డ్యూ. ఓకే, సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాను? పోస్ట్. ఇక్కడి నుంచైనా పోస్ట్ చేయొచ్చు, ఇక్కడి నుంచైనా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏం పోస్ట్ చేశాను? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ఏంటి? నోటెడ్ ఐటమ్. రిక్వెస్ట్ అంటే ఏంటి? నోటెడ్ ఐటమ్. నోటెడ్ ఐటమ్ అంటే ట్రాన్సాక్షన్ కాదా? ట్రాన్సాక్షన్ కాదు, మాట్లాడుకున్న మాట. అక్కడ ఏం జరగలేదు, అకౌంట్లో జరగలేదు, బ్యాంక్ అకౌంట్లో ఏం డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏంటి? ఆల్సో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? కస్టమర్ అడ్వాన్స్. ఏంటి చెప్పాలి? కస్టమర్ అడ్వాన్స్. అడ్వాన్స్ పెండింగ్. కస్టమర్ పెండింగ్. F-29. డాక్యుమెంట్ అయిపోయింది. పేమెంట్ కి డీజెడ్. ఇక్కడ కస్టమర్ ఇందా కస్టమరే. ఓకే, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ. ఏ అంటే డౌన్ పేమెంట్. డి కస్టమర్. సో ఇక్కడ మనకి బ్యాంక్ సిటీ బ్యాంక్. కస్టమర్ డబ్బులు కట్టాడు. ఏ బ్యాంక్కి? సిటీ బ్యాంక్ లో బడ్నీ డబ్బులు. బ్యాంక్ సంబంధించిన జిఎల్ అకౌంట్ సిటీ బ్యాంక్. అమౌంట్ ఎంత? 1,00,000. టెక్స్ట్ ఎంత? డౌన్ పేమెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలండి? ఎంటర్. ఇక్కడ ఎంత రిక్వెస్ట్ చేసింది, ఎంత పేమెంట్ చేసింది కూడా అంతే. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఏం చేద్దాం? సిమిలేట్. ట్రాన్సాక్షన్ కాదా ఇది? డౌన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ కాదా? ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏంటి మిస్ అయింది? డ్యూ డేట్. డ్యూ డేట్ కూడా ఈరోజే. ఓకే, సో సో ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. అకౌంట్ డిటర్మినేషన్ ఏదో ప్రాబ్లం ఉంది. బ్యాక్ ఎండ్లో ఎర్రర్ వచ్చేస్తుంది. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? బ్యాక్ ఎండ్ ప్రాబ్లం. సో టికెట్ రైట్ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లై అవుతుందా? ఓకే, సో దీనికి బ్యాక్ ఎండ్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లై చేశారు. అది వద్దులేండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ లేకుండా పోస్ట్ చేద్దాం. FB70. ఓకేనా? కస్టమర్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నా చూడండి. ఇందాక పోస్ట్ అవ్వాల, ఎర్రర్ వచ్చింది. చిచ్చి. టీ కోడ్ ఏంటి? F-29. కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్. పేమెంట్ దగ్గర ఇందాక ఎర్రర్ వచ్చింది మనకి. ఇది కాదు కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ ఏంటి? జెడ్పీవిటి. ఇది చెక్ చేసుకోవాలి, వేరే కంపెనీ కోడ్లో పోస్ట్ చేయకూడదు. ఇదేంది మళ్ళీ అయ్యి వస్తున్నాయి? కస్టమర్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్. అందుకే అలర్ట్స్ వస్తున్నాయి. ఇందాక తప్పు తీసుకున్నాం. కంపెనీ కోడ్ ఏంటి? జెడ్పీవి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏంటి? సో హౌస్ బ్యాంక్. అకౌంట్
అకౌంట్ ఏంటి? సిటీ బ్యాంక్. అమౌంట్ టెక్స్ట్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఏం చేయాలి నెక్స్ట్? ఎంటర్ కొట్టాలి. ఓకే, డౌన్ పేమెంట్స్ ఆన్ కార్డ్ డిస్కౌంట్ 0. పోస్ట్ అయినా సిమ్యులేట్ చేయనా? ఇది బ్యాక్ ఎండ్ ఎర్రర్. సో బ్యాక్ ఎండ్ ఎర్రర్ ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించింది. ఇది దీని మూలంగానే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. మన కస్టమర్ బ్యాక్ ఎండ్ తీసేస్తానండి. ఇది బ్యాక్ ఎండ్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఇది నేను కొంచెం సెట్ చేసుకొని చెప్తాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, అందుకే ఎర్రర్స్ వస్తున్నాయి. ఏంటి కస్టమర్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చింది మేడం? సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో హోల్డింగ్ ట్యాక్స్ చిన్న బ్యాక్ ఎండ్ ఇష్యూ ఉంది. ఎందుకు మేడం? ఎక్కడే ఉంది కదా ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసేస్తే పోతుంది మనకి. ఓకే, ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ మనకు అప్లై అవుతుంది అన్నమాట. దీన్ని కస్టమర్ మాట్లాడేటలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ పెట్టారు. ఇది వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకే, తీసేసినా పర్లేదు. XC02లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ బ్యాక్ ఎండ్లో అప్లై అవుతుంది. అందుకే మనకి ఏంటంటే ఈ ఎర్రర్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సరే చూద్దాం, ఒకసారి చూద్దాం మళ్ళీ పోస్ట్ చేసి ఎర్రర్ సాల్వ్ అయిందో లేదో. సో మనకి ఏంటంటే కోడ్ అడ్వాన్స్ పేమెంట్ +29. బ్యాక్ ఎండ్ ఎర్రర్స్ అన్ని FICO కన్సల్టెంట్స్ చూసుకుంటారు, మీకు సంబంధం లేదు. మీరు ఏంటంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం వరకే, అవి మీరు చేయలేరు. బ్యాక్ ఎండ్ ఎర్రర్స్ అవన్నీ సాల్వ్ చేయాలంటే మీరు కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ ఇదే కదా ఇందాక ఇచ్చింది, ఎంటర్ కొడుతున్నాను. మళ్ళీ ఎర్రర్స్ ఏమైనా చెక్ చేస్తున్నాను. ఓకే, ఎర్రర్ సాల్వ్ అయింది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లై అయింది. ఇందాక ఫస్ట్ ఏం పోస్ట్ చేశాను చూడండి ఇక్కడ, రిక్వెస్ట్. తర్వాత ఏంటిది? డౌన్ పేమెంట్. తర్వాత ఏంటిది? ఇన్వాయిస్. ఇన్వాయిస్ మనకి డీ కోడ్ ఏంటి? FB70. కంపెనీ కోడ్ ఏంటి? ZPVT.
ఇక్కడ కంపెనీ కోడ్ వేరే ఉంది, మీరు ZBVT అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ ఇన్కమింగ్. ఎంత ఇన్వాయిస్ కూడా 1,00,000. Can the invoice be more than the advance amount, sir? No. See, invoice is 1 lakh, payment is 1 lakh. So you should not cross the payment. Okay. No. Can the advance? Initial stage we will discuss about the product cost. What is the product cost? 1 lakh rupee. Okay. What is the agreed amount that customer want to pay? 1 lakh rupee. Okay. So if customer want to pay 50% out of this invoice of 1 lakh, then what is the amount we need to pay? 50,000 only. But here the customer invoice and payment both are same. Okay, this is one scenario. Okay. Invoice amount should not cross the advance. So ఇక్కడ ఏం తీసుకోవాలండి? Credit sales. ఓకే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫీజు 20,000, పేమెంట్ 20,000. అడ్వాన్స్గా కడితే అడ్వాన్స్ పేమెంటే. ముందు నేను బిల్లు ఇవ్వకుండా నువ్వు కట్టేసావంటే అడ్వాన్స్ పేమెంట్. నేను ఇంకా డెలివర్ చేయలేదు, సర్వీస్ ఇంకా చాలా ఉంది, సర్వీస్ డెలివర్ చేసిన తర్వాత నువ్వు పేమెంట్ చేయాలి మామూలుగా అయితే. కానీ నువ్వేం చేసావు, ముందే కట్టేసావు అంటే మీరు కట్టినాక అడ్వాన్స్ లేదు. ఓకేనా? సో ఇన్వాయిస్, ఇది ఇన్వాయిస్ కూడా 1,00,000. సో దీనికి కూడా ట్యాక్స్ ఉంది బ్యాక్ ఎండ్లో. ఓకే, దీనికి కూడా ట్యాక్స్ అప్లై ఉంది. సరే, ఈ జిఎల్కి ట్యాక్స్ తీసేస్తాను బ్యాక్ ఎండ్ నుంచి. సో ఒక ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేస్తున్నా చూడండి. టెక్స్ట్ ఫీల్ అవసరం లేదండి. సో చూడండి, ఇన్వాయిస్ ఏంటిది? కస్టమర్ అకౌంట్ డాట్ సేల్స్. సో చూడండి ఏమేమి పోస్ట్ చేసా. ఫస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్, తర్వాత కస్టమర్ ఇన్వాయిస్. ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు? ఈ లిస్ట్ ఎక్కడ చూడొచ్చు? FBL5N FBL5N ఎగ్జిక్యూట్. ఇదైతే ఒకటే చూపిస్తుంది. డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ ఒకటే చూపిస్తుంది, మిగతా రెండు రిక్వెస్ట్ కనబడతలేదు, డౌన్ పేమెంట్ కనబడతలేదు. ఏంటంటారు రీజన్? You have to select noted items, sir. ఒకటి నోటెడ్ ఐటమ్, ఇంకోటి స్పెషల్ రియల్ ఇండికేటర్. ఇప్పుడు ఎస్ఏపిలో ఏంటంటే మనకి బ్యాక్ వచ్చి ఇక్కడ రా, ఇక్కడ ఏంటిది స్పెషల్, ఇదేంటిది నోటెడ్. ఎస్ఏపిలో మనకి నోటెడ్ ఐటమ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, స్పెషల్ రియల్ అంటే డౌన్ పేమెంట్. ముందు రిక్వెస్ట్ చేసాం, తర్వాత పేమెంట్ చేసాం, తర్వాత ఇన్వాయిస్ ఇచ్చాం. ఓకే, సో 3 ట్రాన్సాక్షన్స్ కనపడాలి. కనపడింది లేదా? ఎఫ్ అంటే ఏంటి? రిక్వెస్ట్. ఏ అంటే డౌన్ పేమెంట్. డిఆర్ అంటే ఇన్వాయిస్. ఈ 3 ఉన్నాయి. మరి ఇక్కడ ఓపెన్ ఐటెంలో చూపిస్తుంది అంటే ఏంటి ఇది? ఓకే, ఇది నల్లిఫై చేయాలి అంటే ఏటీ కోడ్ ఇక్కడ ఈ 2 నల్లిఫై అయిపోవాలి. పేమెంట్, ఇన్వాయిస్ ఈ 2 నల్లిఫై అయిపోవాలంటే టీ కోడ్ ఏంటి? F-32 వెళ్ళండి, F-32కి వెళ్ళండి. సో ఇక్కడ నీ కస్టమర్ తీసుకో, ఇక్కడ స్పెషల్ రియల్ ఇండికేటర్ ఏంటి? ఏ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ 0 సేవ్, ఇక్కడికి రా. ఇప్పుడు ఇది నల్లిఫై చేసేసాం చూడండి, నల్లిఫై అయిందో లేదో. లిస్ట్లోకి వెళ్ళి రీప్లేస్. ఇంకేం మిగిలింది నీకు? ఎఫ్ అంటే ఏంటి? రిక్వెస్ట్ మిగిలిపోయింది. అంటే సింపుల్గా మాట్లాడితే
ఫస్ట్ నేను అయ్యా బాబు డబ్బులు కడతాను అని చెప్పి కంపెనీకి మాట్లాడుకున్న ₹1,00,000 పేమెంట్ చేసా ₹1,00,000. ఈ కస్టమర్ మనకి వాడు ఏమి ఇచ్చాడు, కంపెనీ వాడు ఇన్వాయిస్ ఇచ్చాడు. ఓకే, ఇది నల్లిఫై చేయడానికి ఏంటి కోడ్ యూజ్ చేశాను, ఇది ఉపయోగించాను. ఓకే, మన ఇద్దరి మధ్య ఇంకేం మిగిలిపోయింది, మాట మిగిలిపోయింది. మాట అనేది ఏంటిది, నో ఫైనాన్స్ ట్రాన్సాక్షన్. దాన్ని ఎస్ఐపిలోంచి డిలీట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, FB08. సో ఈ మాటకి నంబర్ ఏంటిది 217. దీన్ని డిలీట్ చేసాను సిస్టంలో. FB08. FB08లోకి వెళ్ళి 218. సో ఇది రివర్సల్ రీజన్ ఇవ్వాలి, ఎందుకు రివర్స్ చేస్తున్నాము అనేది. ఓకే, ఇది రాంగ్ పోస్టింగ్ అయితే రాంగ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. రివర్స్ ఎందుకు చేస్తాం, ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా రాంగ్గా పోస్ట్ చేసినా రివర్స్ చేస్తాం మనం. ఓకే, సో రివర్స్ చేస్తే ఏమవుద్ది, సేవ్ చేయాలి. రివర్సల్ నాట్ పాసిబుల్. 218 కరెక్టేనా నేను ఇచ్చింది, 217 రాంగ్గా ఇచ్చా చూసుకోండి. సో 217 ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. టెక్నికల్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు టికెట్ రైజ్ చేయాలి. P3 P4 టికెట్ రైజ్ చేస్తాం. ఏ టూల్, సర్వీస్ నౌ. ఓకేనా. సో టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏం పుట్స్ ఇవ్వాలి, కాలర్ ఇన్ఫర్మేషన్, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ టైమ్, రీజియన్. సో హూ రిక్వెస్ట్, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నా, FSCO కన్సల్టెంట్. సో నెంబర్ రేంజ్ ఎంత ఇక్కడ 16. FBN1 ఇది బ్యాక్ ఎండ్, మీకు సంబంధం లేదు, ఇది కన్సల్టెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలి, ఓకే. సో నా ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి సేవ్ చేస్తాను, టికెట్ సాల్వ్. ఓకేనా. సో ఇక్కడ రండి. సో ఇక్కడికి వచ్చి దీని మీద ఏం చేయాలి, రిఫ్రెష్. ఓకే, క్లియర్ ఐటెంలోకి వెళ్ళి ఈరోజు ఏమేమి చేసాము అనేది చూడాలంటే క్లియర్ ఐటెంలోకి వెళ్ళి చూస్తే మొత్తం క్లియర్ చేస్తాం. అర్థమైందా, అర్థం కాలేదా, అర్థం అన్నట్టుందా. మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకోసారి క్లారిటీ ఇస్తాం. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఎంత అండి, 1,00,000. ఎంత, 1,00,000 పేమెంట్ చేసింది ఎంత, 1,00,000. కానీ వాడు 2,00,000కి 1,00,000 కట్టాడు. 2,00,000కి 1,00,000 కడతాను అన్నాడు. ఫీజు 20,000, అడ్వాన్స్గా 10,000 కడతాను, తర్వాత మళ్ళీ 10,000 కడతాను అన్నాడు. అంతేనా. సో ఇక్కడ ఇన్వాయిస్ ఎంత, మొత్తం ఫీజు ఎంత, 2,00,000. కట్టింది ఎంత, అడ్వాన్స్గా ₹1,00,000. ఓకే, కట్టాల్సింది ఎంత, ₹1,00,000. ఓకేనా. సో ఈ రెండు ట్రాన్సాక్షన్ని మనం నల్లిఫై చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి, F-32. ఎంత నల్లిఫై చేస్తాము, ₹1,00,000. ఓకేనా. సో మరి ఇక మన ఇద్దరి మధ్య ఇది అయిపోతే, ఇంకా అయిందా అవ్వలేదా, ఇంకా ఉంది, ఇది అయిపోయింది కదా ట్రాన్సాక్షన్. దీన్ని నల్లిఫై చేయడానికి ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం, FB08. సో మిగిలిన ₹1,00,000 ఉంది కదా, ఈ ₹1,00,000ని కట్టేశాడు అనుకో, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఈ ₹1,00,000 కట్టేశాడు డబ్బులు, కస్టమర్ పెయిడ్. ఓకే, కొన్ని రోజుల తర్వాత, ఒక 10 days తర్వాత కట్టేశాడు. ఉపయోగించే టీ కోడ్ ఏంటి చెప్పాలి, టీ కోడ్ ఏంటి, టీ కోడ్ ఏంటి, F-. పేమెంట్ చేస్తాడు, డబ్బులు కడితే F-29. అర్థమైందా. డౌన్ పేమెంట్ వేరు, పేమెంట్ వేరు. అర్థమైందా, డౌన్ పేమెంట్ వేరు, పేమెంట్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫీజు 50,000, నువ్వు పేమెంట్ చేస్తే 50,000. ఏ టీ కోడ్ ఉపయోగించాలి, F-29 28, F-28. అది డౌన్ పేమెంట్ కాదు. ఓకే, నా ఫీజు 50,000, నువ్వు 20,000 కట్టావు. ఓకే, ఏ టీ కోడ్ ఉపయోగించాలి, F-29. నల్లిఫై చేయడానికి F-29. ఓకే, నల్లిఫై చేయడానికి F-29. సారీ, అడ్వాన్స్ పేమెంట్ అయితేనే F-29. అడ్వాన్స్ పేమెంట్ కాకుండా ప్రాసెస్ ఏదైనా సరే F-28. ఓకేనా. సో ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్ మనం ఎస్ఐపిలో ఎలా పోస్ట్ చేద్దాం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం పోస్ట్ చేయాలి చెప్పాలి, అందరూ చెప్పాలి.
ఫస్ట్ ఏం పోస్ట్ చేయాలి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. 2 లక్షలకి ఎంత మాట్లాడాం? ₹1,00,000 F-37. F-37 డాక్యుమెంట్ డేట్. ఓకే, ఇది రిక్వెస్ట్ అంటే నోటెడ్ ఐటమ్. ఓకే, రిక్వెస్ట్ అంటే నోటెడ్ ఐటమ్. కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చేసావు, రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసావు, ఏ రోజు ఏంటి డీటెయిల్స్ ఇచ్చేసావు, ఏ కంపెనీ కోడ్, ఎంటర్. ఎంత రిక్వెస్ట్ ఎంత చేస్తున్నావు, ఎంత కడతానని? ₹1,00,000 కడతానమ్మా. ఎంతకి? 2 lakhs. 2 లక్షలకి. సేవ్. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అయిపోయిందా? తర్వాత ఎంత కట్టావు? నిజంగా కట్టింది ఎంత? 1,00,000. చిన్న పిల్లల ఆటది. F-29. ఇది రిక్వెస్ట్ పేమెంటా? Payment. ఓకే, ఇది ఏంటిది? మనకి కస్టమర్ ఏంటిది? 25. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ అని ఇచ్చాను. ఎందుకు ఏ అని ఇస్తే ఇది డౌన్ పేమెంట్. బాబు ఇది స్పెషల్ జిఎల్ ఇండికేటర్, ఇది డౌన్ పేమెంట్. అడ్వాన్స్ గా కట్టావు. ఏంటిది? అడ్వాన్స్ గా కట్టావు. ముందు ఇన్వాయిస్ తర్వాత పేమెంట్ అయితే అది నార్మల్ కేసు. ముందు ఇన్వాయిస్ తర్వాత పేమెంట్ అయితే అది నార్మల్ కేసు. ముందు పేమెంట్ తర్వాత ఇన్వాయిస్ అయితే అది డౌన్ పేమెంట్. గుర్తుపెట్టుకోండి. హౌస్ బ్యాంక్, అకౌంట్ ఎంత? సిటీ బ్యాంక్. ఎంత కడతానన్నాడు? 1 lakh. 1 lakh. ఇది డౌన్ పేమెంట్ కదా? ఎంటర్. ఎంత కట్టేశాడు? 1 lakh. కట్టేశాడు కూడా. సో ఏం చేద్దాం మనం? సిమ్యులేట్. ఇదేంటిది? డౌన్ పేమెంట్ కట్టేసింది. తర్వాత ఇన్వాయిస్ ఎంత? ఈ రెండు అయిపోయినాయి. తర్వాత ఏంటిది? ఇన్వాయిస్ ఎంత? 2 lakhs. 70. ఇన్వాయిస్ డేట్ ఎంత? సో ఎంతది? 2 lakhs. ఇది ఇన్కమింగ్ ఏనా? కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ ఏం తీసుకోవాలి? సేల్స్ జిఎల్. ఇక్కడ ఎంత అమౌంట్? 2 lakhs. స్టార్ తీసుకుంటే డెబిట్లో క్రెడిట్లో కాపీ అయిపోతుంది. సిమ్యులేట్. ఒక నిమిషం స్టక్ అయింది సిస్టమ్. సో ఇక్కడ ఈ ఫీల్డ్ అవసరం లేదంట. సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ తర్వాత ఏం చేయాలి? పేమెంట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూడాలి? FBL5N. సో మనకి 3 ఐటమ్స్ రావాలి. వచ్చేసినాయా లేదా? ఇక్కడ 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటేనే కనపడతాయి. ఒకటేమో ఇన్వాయిస్, ఒకటేమో డౌన్ పేమెంట్, ఒకటేమో నోటెడ్ ఐటమ్. ఇప్పుడు ఈ 2 ట్రాన్సాక్షన్ ని క్లియర్ చేయాలంటే ఏం ఉపయోగించాలి? టీ కోడ్. F-32. F- ఇది కూడా అయిపోయింది. దీన్ని నల్లిఫై చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? F-32. F-32లో నల్లిఫై చేసేది ఎంత? మనం 1,00,000. 1 lakh. F-32. కస్టమర్ ఎవరు? IBM. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇది పార్షియల్ క్లియరింగ్, ఫుల్ పేమెంటా? 2 లక్షలకు కదా? పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకో. 2 లక్షలకి ఎంత కడుతున్నాడు? 1,00,000. ఇది డిఆర్ అంటే ఏంటిది? ఇన్వాయిస్. కి ఎంత కడుతున్నాడు? 1,00,000. ఓకేనా? ఎంటర్ కడితే అప్పుడు 0 అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు 2 లక్షలకి ఎంత నాక్ ఆఫ్ అయింది? 1,00,000. ఇక్కడ రా, ఇక్కడికి వచ్చి ఇది 0 అవుతుంది ఇంకా. సో ఇంకా 1,00,000 మిగిలింది అనమాట. ఈ 1,00,000ని డబ్బులు కట్టేశాడు. 10 రోజుల తర్వాత ముందు ఫీజు ఎంత అనుకున్నాం? 20,000 అనుకున్నాం, మాట్లాడుకున్నాం. 20,000 మాట్లాడుకున్నాం, రాసుకున్నాం. 20,000 కట్టేసాం అని రాసుకున్నాం. సో ఇన్వాయిస్ ఎంత? 10,000 కట్టేసాం రాసుకున్నాం.
ఇన్వాయిస్ ఎంత 20,000. 20,000 10,000 కట్టేసాం. అప్పుడు ఎంత ఉంది? 10,000 ఉంది. ఈ 10,000 మళ్ళీ 10 రోజుల తర్వాత కట్టేస్తున్నాడు. టీ కోడ్ ఉపయోగించాల్సింది ఏంటిది? F-28. ఎంత కట్టేస్తున్నాం మనం? 1 lakh రూపీ కట్టేస్తున్నాం. రిమైనింగ్ అమౌంట్ కట్టేస్తున్నాం. ఎంత కట్టేస్తున్నాం? 1 lakh. 1 lakh. సో ఇది అకౌంట్, ఇది బ్యాంక్ అకౌంట్. ఇదేమో 1 lakh. ఓకేనా? ఇదేంటిది? కస్టమర్. ఇంకా ఏమైనా బాకీ ఉందా నీకు అతనికి? ఏమీ లేదు, అందుకే 0. ఓకే, సేవ్. సో ఇక్కడ చూడు, ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాకీలు ఏమైనా ఉన్నాయేమో చూడు. ఇక్కడ ఇంకా ఒకటి ఉంది. ఇదేంటిది? ఎఫ్ అంటే ఏంటి? We have to reverse it. దీన్ని రివర్స్ చేసేయి. రివర్స్ చేయడానికి టీ కోడ్ ఏంటి? F-08. ఎంత నెంబరు? నెంబర్ ఎంత? డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 220. 220 ఇచ్చేసి సేవ్ చేయి. రివర్స్ అయిపోయింది. అదే కదా? రీఫ్రెష్. ఓపెన్ ఐటమ్. క్లియర్ ఐటమ్లోకి వెళ్ళి ఈరోజు డేట్ తీసుకో. అయిపోయింది. తీసే. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, ఇది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాం. క్రెడిట్ మెమో చూద్దాం.